నమస్తే అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట్, హైదరాబాద్. సో, హార్ట్ అటాక్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఇంపార్టెంట్. సో, ఆల్వేస్ హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. సో, ఈ హెల్తీ డైట్‌లో ఎక్కువగా కూరగాయలు, పండ్లు అనేది రోజుకి 4, 5 సార్లు తీసుకోవాలనమాట. దెన్ హోల్ గ్రెయిన్స్ పప్పు దినుసులు అనేది రిఫైన్డ్ కాకుండా హోల్ గ్రెయిన్స్ అనేది తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్‌లో పర్టిక్యులర్‌లీ ఫిష్ అండ్ చికెన్ మాత్రమే, దట్ టూ వీక్లీ 2 to 3 టైమ్స్ మాత్రమే తీసుకోవాలి. ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే హై సాల్టీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. పర్టికులర్లీ ప్యాక్డ్ ఫుడ్స్ లైక్ ప్రాసెస్డ్ స్నాక్స్ కానివ్వండి, ఇలాంటివి చిప్స్, సాల్టెడ్ నట్స్ ఇలాంటివన్నీ, పికిల్స్ ఇవంతా కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ బీపీ ఎక్కువ అవ్వడము, మళ్ళీ హార్ట్ మీద స్ట్రెయిన్ పడడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైమల్టేనియస్లీ దే షుడ్ సాల్ట్ అనేది 1500 మిల్లీగ్రామ్స్ పర్ డే కంటే తక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఫ్రైడ్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అనేది బికాస్ ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ షుగరీ ఫుడ్స్ అండ్ బెవరేజ్, పర్టికులర్లీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. దీస్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ టు ద హార్ట్ హెల్త్. ఎనర్జీ డ్రింక్స్, సోడాస్, దెన్ బేకరీ ఐటమ్స్ లైక్ కేక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ కూడా వెరీ వెరీ అన్హెల్తీ ఫుడ్స్. అండ్ ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా, ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ సిరియల్స్ కూడా ఈజ్ నాట్ అడ్వైజ్డ్. సో బెటర్ యూ చూస్ వాటర్, ఇలాంటివి మంచిది తీసుకుంటే మంచిది. దెన్ రెడ్ అండ్ ప్రాసెస్డ్ మీట్స్ అనేది అవాయిడ్ చేయాలి. పర్టికులర్లీ రెడ్ మీట్ లైక్ పోర్క్, ల్యాంబ్, బీఫ్ అనేది అవాయిడ్ చేయాలి. ఓన్లీ చికెన్ ఆర్ ఫిష్, దట్ టు వీక్లీ 2 to 3 టైమ్స్ పర్ డే తీసుకోవాలి. అండ్ దెన్ డైరీ ప్రోడక్ట్స్లో కూడా ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఇట్స్ బెటర్ టు టేక్ ఫ్యాట్లెస్ డైరీ ప్రోడక్ట్స్ అనేది. చీజ్, బటర్ అన్ని కూడా ఇవన్నీ చాలా చాలా తగ్గించుకొని తినాలి. సో ప్లాంట్ బేస్డ్ ఏమైనా డైరీ ఆల్టర్నేటివ్స్ ఉంటే లైక్ ఆల్మండ్ ఆర్ ఓట్ మిల్క్ ఇస్ బెటర్. దెన్ రిఫైన్డ్ గ్రెయిన్స్ అండ్ ప్రాసెస్డ్ కార్బ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. లైక్ రిఫైన్డ్ రైస్, వీట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. సో దెన్ హోల్ గ్రెయిన్స్, పర్టికులర్లీ బ్రౌన్ రైస్ ఆర్ అన్పాలిష్డ్ రైస్, హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఇట్లాంటివి బెటర్ హెల్తీ ఆప్షన్స్ అనమాట. దెన్ పర్టికులర్లీ ఆయిల్స్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఆయిల్స్ అవాయిడ్ చేస్తే మంచిది. దెన్ ఆయిల్ ఇంటేక్ కూడా పర్టికులర్లీ పర్ పర్సన్ 3 to 4 teaspoons మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్ ప్యాక్డ్ ఫుడ్స్లో అంతా కూడా హైలీ ఆయిలీ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ప్యాక్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కూడా ఎక్సెసివ్ కన్జంప్షన్ అనేది తీసుకోకూడదు. పర్టికులర్లీ బెటర్ టోటల్లీ అవాయిడ్ ఆల్కహాల్ అయితే మంచిది. అండ్ ప్రీవియస్గా ఏదో సమ్ స్టడీస్ షోడ్ మినిమం డ్రింక్స్ పర్ డే అనేది ఉండేది కానీ, బట్ ఇట్స్ నవ్ డేస్ ఇట్స్ కంప్లీట్లీ డేంజరస్ అండ్ కంప్లీట్లీ స్టాప్ స్మోకింగ్. ఇట్స్ వెరీ వెరీ అన్హెల్తీ. అండ్ ప్యాకేజ్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు హార్ట్ అటాక్స్ రావడం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్లీ టేక్ యువర్ మెడికేషన్స్ రెగ్యులర్లీ. మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ అనేది కంపల్సరీగా తీసుకోండి. ఎప్పుడు కూడా డాక్టర్ అడ్వైస్ లేకుండా దాన్ని స్టాప్ చేయొద్దండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.